జడ్జి విషయానికి వెళ్దాం. సో ఒక్కొక్క సార్కి ఒక్కొక్క జడ్జిమెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మరి కొంతమంది బయట అనుకునే టాక్ గురించి చెప్తున్నాను. సో అంతకు ముందున్న సరిగప సూపర్ సింగర్స్ వాటిల్లో కానివ్వండి ఎక్కువ సీనియర్ని తీసుకునేవాళ్ళు. ఎవరిని శైలజమ్మ గారు కానీ లేకపోతే ఇప్పుడు అనంత శ్రీరామ్ గారు ఎప్పటి నుంచో ఉంటారు. మరియు మన లిరిసిస్ట్ చంద్రబోస్ గారిని వాళ్ళని పెద్దవాళ్ళు తీసుకుంటారు. సో ఆ జడ్జిమెంట్ అనేది హై లెవెల్ అనుకో, అది వేరే. సో అంత పెద్దవాళ్ళని తీసుకునే వాళ్ళు ఆ ప్లేస్లో ఈసారి మరి అంటే న్యూ ఫేసెస్ తీసుకున్నట్లే అనిపిస్తుంది బయట అని చెప్పేసి అంటున్నారు. సో బయట ప్రజల టాక్ ఎట్లా నడుస్తుందంటే వీళ్ళంతగా ఏం సీనియారిటీ సాధించారని చెప్పి మరి జడ్జిమెంట్కి వచ్చేసారు అని చెప్పేసి అన్నారు. రావాల్సిన తిప్పి కొడితే మరి 20 సాంగ్స్ కూడా పాడలేదు అంటున్నారు. మామూలు జస్ట్ బయట అనేవి చెప్తున్నారు. మంది గారు మొత్తం ఎక్కువ మాస్ సాంగ్సే అంటారు. శ్వేత గారు అంటే ఇంకా అక్కడ తమిళ్లో ఆమె వేరే. అనంత శ్రీరామ్ గురించి చెప్పనవసరం లేదు, ఆయన మంచి విశిష్ట. ఓకే, వీళ్ళ జడ్జిమెంట్ అసలు మీకు ఎలా అనిపిస్తుంది? అది వాళ్ళు చెప్పేది కరెక్ట్ గానే ఉందా లేకపోతే ఏదైనా పాషాన్ని చూపిస్తున్నారు? అంటే ఫస్ట్ నేనేమనుకుంటానంటే జనరల్ గా అంటే ఆడియన్స్ లో చూస్తే అంటే మనం జనరల్ గా ఏంటంటే వాళ్ళ గురించి వాళ్ళని చూసి మనం అలా అనేస్తాం మాటలు. కానీ వాళ్ళు చెప్తుంది కరెక్టే కదా. లైక్ మనం ఎంత నాలెడ్జ్ లేకపోయినా వాళ్ళు చెప్తుంది అంత కరెక్ట్ గా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే ఎలా అంటే లైక్ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. లైక్ మనకి ఇష్టమైన వాళ్ళు ఏం చేసినా నచ్చేస్తుంది, మనకి నచ్చిన వాళ్ళు ఏం చేసినా నచ్చదు. సో అలా అంటే నేనేమంటున్నానంటే ఒకసారి వాళ్ళ వేలో అంటే వాళ్ళ జడ్జిమెంట్ ఒకసారి చూసి దాని గురించి మాట్లాడు. దట్ ఎక్స్పీరియన్స్ అంటారా, ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది నాకు అదే అర్థం కాదు. ఎప్పుడు జాబ్స్ లో కూడా అంతే, ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ జాబ్ ఇవ్వమంటారు, జాబ్ వస్తే కానీ ఎక్స్పీరియన్స్ రాదు. ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది? ఎక్స్పీరియన్స్ లేకపోతే సపోజ్ మరి మ్యూజిక్ అనేది వాళ్ళగా అందలేదు అనిపిస్తే సో వాళ్ళు ఏం జడ్జిమెంట్ వాళ్ళు మ్యూజిక్ నేర్చుకోలేదు కదా, ఎవరు చెప్తారు అసలు అని లేదు చెప్తున్నా. అంతా ఆ వేలో వెళ్ళకపోయి ఉంటే కాదండి. అంటే మంగ్లీ అక్క క్లాసికల్లీ సూపర్ ట్రైనింగ్. అంటే జనరల్ గా ఎవరికి తెలియదు, అంటే అక్క మాస్ సాంగ్ తో వచ్చారు కాబట్టి సో అలానే మాస్ సింగర్ అదే ఫోక్ సింగర్ అని పేరు వేశారు. కానీ బట్ షీఈస్ ఎ క్లాసికల్లీ ట్రైన్డ్ సింగర్. సో ఆమెకి ఆబ్వియస్లీ తెలుస్తుంది ఏమేమి తప్పులు చేస్తున్నాం అనేది. అండ్ రాహులన్న ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. లైక్ ఆయన కూడా అంటే అంత చిన్న ఆయన ఏం కాదు. లైక్ లేకపోతే ఇప్పుడు అంత పెద్ద స్టేజ్ లో వాళ్ళు ఉండరు. అంటే ఈవెన్ ఒక ఫోక్ సాంగ్ అంటారు కానీ ఫోక్ సాంగ్ లో కూడా చాలా క్లాసికల్ నాలెడ్జ్ ఉండాలి, కొంచెమైనా సరే ఉండాలి. ఉంటేనే అక్కడ శృతిలోని పాడడం అదే లైక్ టెంపోలో పాడడం అవన్నీ చేస్తారు. వాళ్ళు ఇంత స్టేజ్కి వచ్చారంటే ఆబ్వియస్లీ ఉండకుండా ఏం అయిపోదు. ఇప్పుడు రాహుల్ కానివ్వండి, మంది కానివ్వండి, శ్వేత కానివ్వండి, ముగ్గురు కూడా అంటే ఉన్నట్లు చెప్పకపోకుండా ఒక్కొక్కసారి మరి అంటే ఎవరైతే సింగర్స్ ఉంటారో వాళ్ళు పాడినప్పుడు మొహం మీద ఏమన్నా చెప్పి ఫీల్ అవుతారేమో అని చెప్పి చాలా సాఫ్ట్గా చెప్పడము, ఎవరిని కించపరచకుండా, అంటే నువ్వు తక్కువ ఇది బాగాలేదని మొహం మీద చెప్పకుండా అందరినీ సాఫ్ట్ వేలో వాళ్ళు టీచ్ చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఎవరైనా సరే మీరు సింగర్స్ పాడబడుతున్నప్పుడు మొక్క మీద చెప్తేనే వాళ్ళు నెక్స్ట్ వాటికి వాళ్ళు ఇంకా కొంచెం టైం అవుతారు, అవునా? ఆ వే అనేది మిస్ అయిపోతుంది. ఉన్నట్టు ఫేస్ మీద చెప్పకోకుండా అందరినీ సానుభూతి చూపిస్తూ అరే అందరినీ చుమాలించుకుంటా బాగుంది అని చెప్పేసి అర్థం చేసుకోవడం ఇదే జరుగుతుంది. ఫేస్ టు ఫేస్ మరి ఫేస్ మీద ఏది కూడా ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదు అని చెప్పేసి అన్నారు. దాని గురించి లైక్ ఫేస్ టు ఫేస్ చెప్పడమే కాదు కదా, అది అలా చెప్పేస్తే వాళ్ళే ఏంటి ఫేస్ టు ఫేస్ చెప్పేస్తే లాభం ఉందా? అంటే చెప్తున్నారు, ఆల్మోస్ట్ చెప్తున్నారు, చెప్పకుండా ఏం కాదు. ఇప్పుడు ఎలిమినేషన్ ఎలా అవుతుందా మరి, లేకపోతే అవుతున్నాయి. కాకపోతే ఎందుకని పర్ఫెక్ట్ జడ్జిమెంట్ ఇవ్వట్లేదు అంటున్నారు. పర్ఫెక్ట్ జడ్జిమెంట్ ఇస్తున్నారు కానీ దాన్ని సాఫ్ట్ గానే ఇస్తున్నారు. ఇప్పుడు టీచర్స్ కూడా అందరు కొట్టి తిట్టి ఏం చెప్పట్లేదు కదా. లైక్ ఎలా చెప్తే అర్థమైందో అలా చెప్పి నేర్పిస్తున్నారు అంతే.
అదే అంతే లైక్ అంటే చెప్పాల్సిందని డైరెక్ట్ గానే చెప్తున్నారు. అంటే ఇంక దాన్ని నువ్వు తప్పు వాడు అలా చెప్పాల్సిన అంటే కాకపోతే ఎక్కడ మిస్టేక్స్ అయినప్పుడు మిస్టేక్స్ అన్ని చెప్తున్నారండి. మిస్టేక్స్ అన్ని అక్కడ క్లియర్ గా చెప్తున్నారు. క్లియర్ గా అవి మీకు చూపిస్తున్నారు కూడా. చూపిస్తున్నారు. ఒకరు నచ్చుతుంది, ఒకరు నచ్చట్లేదు, ఒకరు ఎక్కువ మార్కులు ఇస్తున్నారు, ఒకరు తక్కువ మార్కులు ఇస్తున్నారు. తక్కువ మార్కులు ఇచ్చిన వాళ్ళు ఎక్కువ మార్కులు వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ఒక్కరికి ఒక్కలా అనిపిస్తుంది కదా. అంటే ఇప్పుడు మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు, ఆబ్వియస్లీ నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు. సో అలా వాళ్ళకి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటుంది కదా. జడ్జిమెంట్ నలుగురు ఒకేలాగా చేయాలంటే ఎలా అవుతుంది? ఇంకొకటి అనంత శ్రీరామ్ గారిని మరి రాహుల్ కొంచెం తక్కువ చేసి మాట్లాడుతున్నాడా అని చెప్పేసి టాక్ నడుస్తుంది. అంటే ఏదైనా జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు నాకు అది నచ్చలేదు, ఇట్లనే జరగాలి అని చెప్పేసి ఈ తప్పు చెప్పావన్నా అని చెప్పేసి అనంత శ్రీరామ్ గారిని అనడం రావాల్సింది ఎలా జరుగుతుంది? అంటే సైడ్ ఏలో ఎప్పుడు జరగలేదు, అంటే సైడ్ బి లో జరుగుతున్నాయి. బట్ ఆయన అంటే సైడ్ బి లో జరుగుతున్నాయి. ఆ టైంలో కొంచెం ఆయన ఫీల్ అయినట్టు మాకు కనిపించడం జరుగుతుంది. అనంత శ్రీరామ్ గారు కొంచెం అది టు బి హానెస్ట్ నాకు నిజంగానే తెలియదు. ఎందుకంటే అది సైడ్ బి లో జరిగింది, మేము సైడ్ ఏ కంటెస్టెంట్స్ అనమాట. సో నాకు అసలు పూర్తిగా తెలియదు దాని గురించి. అంటే జస్ట్ మీరు ఎలా అయితే టెలికాస్ట్ లో చూసారో నేను అలానే టెలికాస్ట్ లో చూసాను అనమాట. అది ఇలా జరిగింది అనేసి లైక్ అది ఎక్కడ ఏం జరిగిందో ఏంటనేది నాకు కూడా తెలియదు కరెక్ట్. నాకు కూడా జడ్జిమెంట్ రాహుల్ గారు మంచిగా అనిపిస్తుంది. కాకపోతే బయట ఆడియన్స్ ఏంటంటే ఇప్పుడు ఎవరి థాట్స్ ఎట్లుంటాయో ఇన్సైడ్ తెలియదు కదా. ఏదో కామెంట్స్ లో కానీ బయట అనుకునే వాటిని నేను క్వశ్చన్ చేస్తున్నా. తెలియదు వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు, ఏం జరిగిందో మీకే తెలుస్తుంది, మాకేం తెలుస్తుంది అలా చెప్పేసి. సో జడ్జిమెంట్ విషయంలో మీరేం చెప్తారు? జడ్జిమెంట్ బాగా ఇస్తున్నారండి. అంటే ఎలా ఏది అంటే మీరు కరెక్ట్ గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే, అంటే ఫస్ట్ ఎపిసోడ్స్ నుండి అలా కంటిన్యూగా ఫాలో అయితే వర్త్ జడ్జిమెంట్. సూపర్ సింగర్స్ కి ఈ నలుగురు జడ్జిలు కరెక్ట్ గా అంటారా? అసలు ఆబ్వియస్లీ కరెక్ట్. జస్ట్ నార్మల్